అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో నూతన ఆకాశము, నూతన భూమి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అనేది ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో యోహాను భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుంచి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుడు నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనము నుంచి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు ఆసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తము నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమునకు నిజమై ఉన్నవి గనుక వాటి రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమాయను. నేను ఆల్ఫయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలములు పొగ్గులోని జలములు నేను ఉచితంగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉందును, వాడు నా కుమారుడై ఉండును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించి వాక్యం ద్వారా మాకందరికీ కూడా ఆత్మీయ జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మాట్లాడుచున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొత్త భూమి, కొత్త ఆకాశంను గురించి ఇక్కడ ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో రాయబడి ఉంది. ఇది దేవుని యొక్క నిత్యమైన సంకల్పము, ఇటర్నల్ స్టేట్ అని మనం గుర్తిస్తాము. అంటే చివరి దినాల్లో మరి యేసు ప్రభు ఇక్కడ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేసినాక ఆయన ధవల సింహాసన తీర్పును జరిగిస్తాడు. అప్పుడు విశ్వాసులు, అవిశ్వాసులు వేరు చేయబడతారు. అవిశ్వాసులేమో మరి అగ్నిగుండంలో పడవేయబడతారు. విశ్వాసులు దేవునితో పాటు నివాసం ఉంచుతారు. అయితే ఈ ధవల సింహాసన తీర్పు అయిపోయాక దేవుడు నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టించి దాంట్లో విశ్వాసులతో ఆయన నిత్యము సహవాసం చేస్తాడు అని దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 21, 22లో చూస్తున్నాము. మరి అలాగే కీర్తన 102, 25, 26 వచనాలు, యెషయా ప్రవక్త ద్వారా 65వ అధ్యాయం 17వ వచనము, 66వ అధ్యాయం 22వ వచనంలో కూడా ప్రవచనాత్మకంగా నూతన ఆకాశము, నూతన భూమి గురించి చెప్పబడ్డది. మరి వాటిని సంపూర్ణ విశ్లేషణ యోహానికి దర్శనం ద్వారా దేవుడు ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో తెలియపరిచాడు. కాబట్టి న్యూ హెవెన్, న్యూ ఎర్త్, నూతనమైన హెవెన్, పరలోకము, నూతన పరలోకము, నూతన భూమిని గురించి అక్కడ ఉండే విశేషమైన గుణలక్షణాలను ఈ 21, 22 అధ్యాయాల్లో మనం చూస్తాము. మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే మరి అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే 21వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అదేంటంటే దేవుడు మనకి తోడై ఉంటాడు, లేకపోతే దేవుడు మనతో పాటు నివసిస్తాడు అనే అంశాన్ని మనం చూస్తున్నాము. చూడండి, 21వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడినై ఉండి
వారికి తోడై ఉండును. అంటే దేవుడు మనుషులతో పాటు నివసిస్తాడు అని ఈ యొక్క ప్రకటన గ్రంథం 21:3లో మనం చూస్తున్నాము. అంటే యేసు ప్రభువుని ఈ భూలోకంలో ఎవరైతే రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడతారో, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము, విధేయత కలిగి జీవిస్తారో, ఎవరైతే జయ జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో, వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డమే కాకుండా దేవుని యొక్క నూతన యెరూషలేము, న్యూ హెవెన్లీ సిటీ అంటాం. మనం అక్కడ చూసినట్లయితే నూతన యెరూషలేము, పరలోక పట్టణం గురించి రాయబడ్డది. కాబట్టి ఈ నూతన యెరూషలేమైన పరలోక పట్టణంలో యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడిన విశ్వాసులందరూ కూడా దేవునితో పాటు త్రియేక దేవునితో, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తాము అని రాయబడింది. మరి దేవుడు మనతో పాటు ఉంటాడు. మరి ఏదైనా తోటలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వను దేవుడు సృష్టించి వారిని మంచి ఏదైనా తోటలో డిలైట్ఫుల్ ప్లేస్లో పెట్టాడు. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చారు. మరి అంతేకాకుండా దేవుడు ప్రతిదినము వాళ్ళతో సహవాసం చేశాడు. మరి ఆ యొక్క సహవాసంలో వారు ఆనందిస్తూ జీవించేవారు. కానీ ఎప్పుడైతే సాతాను ద్వారా శోధింపబడి పాపంలో పడ్డారో వారు దేవుని ద్వారా మరి శపించబడ్డారు. దేవునికి దూరమయ్యారు. ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. మరి శాపగ్రస్తులుగా మారారు. పాప సంతానంగా మారిపోయారు. దేవుడు వాళ్ళకి దూరం అయిపోయాడు. కాబట్టి ఆ సహవాసాన్ని తిరిగి నెలకొల్పడానికే యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మరి మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత బలిగా సిలువలో తను తాను అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమైన ఆ యేసు ప్రభు వారి ద్వారా మనం రక్షణ పొంది దేవుని నీతిని పొందుకొని దేవునితో సమాధానపడి దేవుని బిడ్డలుగా జీవించటం ద్వారా ఆ నిత్యమైన సహవాసాన్ని తిరిగి యేసు ప్రభు ద్వారా నెలకొల్పబడ్డది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఏదైనా తోటలో ఏదైతే దేవునితో మనం వేర్పరచబడ్డామో మరి ప్రకటన గ్రంథం 21:22లో ఆ నూతన యెరూషలేము పరలోక పట్టణంలో తిరిగి మనం సమకూర్చబడతాము. అంటే విశ్వాసులంగా యేసు ప్రభుతోని నిత్యము, అంటే ఆయనతో పాటు మనం నివాసం చేసి ఆయన మన దేవుడిగా ఉంటాడు, మనం ఆయన ప్రజలుగా ఉంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి నిత్యమైన ఇటర్నల్ స్టేట్లో మనము దేవుడితో కలిసి సహవాసం చేసి ఆయనతో కలిసి నివసిస్తాము. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదము. ఈ నూతన పరలోకము, నూతన భూమిలో మొట్టమొదటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభుతో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండి ఆయనతో పాటు ఆ యొక్క పరలోక సిటీలో, నిత్యత్వంలో మనం జీవిస్తాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆ కృపను మనం పొందుకోవాలనే దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. మరి దేవుడు ఈ దర్శనాన్ని ఎందుకు ఇచ్చాడంటే మన యొక్క విశ్వాసం బలపడి మనం ఆయన యేసు ప్రభు యందు సంపూర్ణ విశ్వాసము, విధేయత కలిగి ఆయన మీద మన నిరీక్షణను పెట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు రాబోయే కాలంలో మరి యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడతాము. అంతేకాకుండా ఆయనతో పాటు పరలోకానికి ఆహరణం అవుతాము. మరి తిరిగి భూమి మీద వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొంటాము. కాకుండా నిత్యత్వంలో నూతన యెరూషలేము పట్టణంలో దేవునితో పాటు నిత్యము నివసించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి నూతన పరలోకము, నూతన భూమిలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడుతో పాటు మనం నివసిస్తాము, అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము అని దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 21:3లో చెప్పబడి ఉంది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ప్రకటన గ్రంథం 21:4 అలాగే 26 వచనాల్లో
పాపము మరి అంతేకాకుండా కర్స్ అండ్ సిన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ప్యూరిటీ విల్ డ్వెల్ దేర్. ఓన్లీ ప్యూర్ పర్సన్స్ హూజ్ నేమ్స్ ఆర్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ విల్ డ్వెల్ దేర్. అంటే పాపము, శాపము తొలగించబడ్డది. ఈ నూతన యెరూషలేములో పాపముండదు. మరి అంతేకాకుండా మరి పవిత్రత ఉంటది. అంతేకాకుండా పాపం ద్వారా వచ్చే కర్స్‌ని దేవుడు తీసివేస్తాడు. శాపాన్ని తీసివేస్తాడు. శాపము, పాపము దొర్లించబడతది. పరిశుద్ధత అక్కడ నెలకొల్చబడతది. పరిశుద్ధులైన దేవుని బిడ్డలు ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో రాయబడ్డాయో వాళ్ళు మట్టుకే దేవునితో పాటు నిత్యం సహవాసం చేస్తారు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. కాబట్టి ఈ లోకంలో పాపం చేత, శాపం చేత మనం దేవునికి దూరమైనప్పటికిని యేసు ప్రభు ద్వారా ఆయనను విశ్వసించి అంగీకరించడం ద్వారా, ఆయన వాక్యాన్ని విధేయత చూపించడం ద్వారా, ఆయన బిడ్డలంగా జీవించడం ద్వారా, ఆయన్ని వెంబడించడం ద్వారా మనము కూడా నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాము. అంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నూతన యెరూషలేమైన పరలోక పట్టణంలో అక్కడ పాపము, శాపము తొలగించబడ్డది కాబట్టి, పరిశుద్ధత ఉంటది కాబట్టి, అక్కడ మనం దేవునితో పాటు నిత్యము నివాసం చేస్తాము అని దేవుని వాక్యం చెప్పబడ్డది. కాబట్టి అందుకనే ప్రకటన గ్రంథం 20:15లో కూడా ఉందేంటంటే, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవేయబడును. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన వారి పేర్లు దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మట్టుకే రక్షింపబడతారు. వాళ్ళు మట్టుకే నిత్యత్వంలో ప్రవేశిస్తారు. వారి మట్టుకే ఆ నూతన యెరూషలేములో పరలోక పట్టణంలో దేవునితో పాటు నివసిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ నిత్యమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాము. నిత్యమైన సంతోషాన్ని అనుభవిస్తాము. దేవుని సన్నిధిని అనుభవిస్తాము. అంతేకాకుండా చూడండి 21:4 వచనంలో ఏముందంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిసివేయును. మరణమిక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చూడండి, అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, మరణం ఉండదు. మరి నిత్యత్వంలో దేవుని యొక్క ఏర్పాటు చొప్పున నిత్య ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో దేవుని సన్నిధిలో మనం నిత్యము ఆనందిస్తూ జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించడానికి దేవుని బిడ్డలంగా, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వారంగా, దేవుణ్ణి వెంబడించే వారంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డమే కాకుండా నిత్యమైన నూతన యెరూషలేములో దేవునితో పాటు నిత్యమైన సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఎలాంటి దుఃఖము, బాధ, కష్టము, నష్టము, మరి మరణము పొందకుండా నిత్య జీవములో నిత్య ఆనందంతో, నిత్య సంతోషంతో, నిత్య సమాధానంతో మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది రెండవ ఆశీర్వాదము. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 15-21 వచనాల్లో మనం చూసినట్లయితే, అది నూతన యెరూషలేము చాలా బ్యూటిఫుల్ సిటీ, మంచి పట్టణముగా, సౌందర్యమైన పట్టణముగా కట్టబడి ఉన్నది. ప్యూర్ గోల్డ్‌తో, అంటే అక్కడుండే స్ట్రీట్స్ అన్నీ కూడా ప్యూర్ గోల్డ్‌తోని కట్టబడ్డాయి. అంటే ప్రశస్తమైన బంగారంతో కట్టబడిన వీధులు ఆ యొక్క పట్టణంలో ఉంటాయి. అంతేకాకుండా ప్రెషస్ స్టోన్స్, ప్రశస్తమైన మరి ప్రశస్తమైన వజ్రాలతో కూడిన మరి స్థలంలో మనం నివసిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనం చూసినట్లయితే ఆ యొక్క పట్టణానికి 12 గేట్స్ ఉంటాయి. అంటే 12 ద్వారాలు ఉంటాయి. ఆ 12 ఇశ్రాయేల్ ట్రైబ్స్, అంటే 12 గోత్రాలకు చెందిన వాళ్ళ పేర్లు ఆ 12 ద్వారాలకి రాయబడ్డాయి. అలాగే 12 పునాదులు ఉంటాయి. ఆ 12 పునాదులు 12 అపోస్తల పేరు మీద రాయబడ్డాయి. 3 గేట్లు
ఈస్ట్‌లోను 3 గేట్లు, వెస్ట్‌లోను 3 గేట్స్, నార్త్‌లోను 3 గేట్స్, సౌత్‌లోను. మరి ఈ గేట్స్ అన్నిటికి కూడా దేవదూతలు భద్రపరుస్తాయి. మరి ఈ ఈ యొక్క ఈ యొక్క సౌందర్యమైన పట్టణంలో మనం నివాసం చేస్తాము అని ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 15-21 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే శ్రేష్టమైన స్థలాన్ని మరి ఇక్కడ మనం చూసినట్లయితే 12,000 స్టేడియా అంటే అంత అంత పొడవు ఉండేది. అంత పెద్దది క్యూబికల్‌గా ఉండేది పెద్ద స్థలంలో. మరి అంతేకాకుండా 144 క్యూబిట్స్ ఆహ్, మరి థిక్‌నెస్‌తోని ఉండే వాల్స్‌ని మనం చూస్తాము అని అక్కడ రాయబడుంది. అంతేకాకుండా మరి లెంత్, విడ్త్, హైట్ మనం చూసుకున్నట్టయితే 12,000 ఇంటూ 12,000 ఇంటూ 12,000 అంటే క్యూబికల్ స్ట్రక్చర్‌గా చాలా పెద్ద స్థలాన్ని దేవుడు ఈ నూతన యెరూషలేము పరలోక పట్టణాన్ని సిద్ధపరిచాడు. మరి వాటిలికి ద్వారాలున్నాయి, వాటిలికి పునాదులున్నాయి. పునాదులంటే పర్మనెన్సీ అంటే నిత్యత్వములో ఉండే పట్టణము అది. దానికి ద్వారాలున్నాయంటే మనకి వాల్స్ అండ్ గేట్స్ అంటే దానికి మనకి భద్రత కలుగజేస్తాయి. మరి దేవునికి ద్వారా కట్టబడిన ఈ సౌందర్యవంతమైన పరలోక పట్టణంలో మనము నిత్యము నివాసం ఉండడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు పరలోకంలో. ఇది మరి బంగారం వీధులలో మరి ప్రశస్తమైన వజ్రాలతో కట్టబడిన చక్కని సౌందర్యవంతమైన స్థలంలో మనం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ స్థలంలో నిత్యత్వంలో న్యూ ఎన్వైర్న్మెంట్ అంటే నూతనమైన ఆహ్, క్రొత్త ఎన్వైర్న్మెంట్‌లో ఇక్కడ ఈ భూలోకంలో చూడని చక్కని పట్టణాన్ని దేవుడు మన కొరకు నిర్మించాడు కాబట్టి, ఆ పట్టణంలో నిత్యము దేవునితో నివసించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన విశ్వాసులు, కొత్త నిబంధన విశ్వాసులు అందరూ కూడా ఈ యొక్క పట్టణంలో ఐక్యపరచబడతారు. అంటే యూదులు, అన్యులు అందరూ కూడా ఐక్యపరచబడి అంటే దేవుణ్ణి నమ్ముకున్న యూదులు గావచ్చు, అన్యులు గావచ్చు, ఎవరైనా గావచ్చు, వాళ్ళందరూ కూడా ఐక్యపరచబడి దేవుడు నిర్మించిన ఈ సౌందర్యవంతమైన పరలోక పట్టణంలో నివాసం చేస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే హీబ్రూ గ్రంథకర్త 11వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ మాటను మనకు తెలియపరిచాడు. చూడండి హీబ్రూ గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనుందంటే చూడండి, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అంటే ఈ పాత నిబంధన హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరులకి దేవుడు ఒక మంచి పరలోక పట్టణము నూతన యెరూషలేముని నిర్మించి ఉన్నాడు గనక వాటి గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం కూడా యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన విశ్వాసులు కూడా ఆ పట్టణం కొరకు మనం నిరీక్షణ కలిగిన వారమై దాని కొరకు మనం సిద్ధపడే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు ఆహ్, నిర్మించిన ఆ సౌందర్యవంతమైన పరలోక పట్టణంలో ప్రతి విశ్వాసి వాళ్ళు యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏకంగా ఆ విశాలమైన ప్రాంతంలో నివసించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 4వ విషయం మనం చూసినట్లయితే గాడ్స్ గ్లోరీ అండ్ లైట్ విల్ షైన్ ఫర్ ఎవర్ దేర్ అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ప్రకటన గ్రంథం 21, 23, 22, 5లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వెలుగు అంటే ఆ పట్టణానికి ఎలాంటి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఉండవు. అక్కడ చీకటి ఉండదు, అక్కడ రాత్రి ఉండదు. కాబట్టి అక్కడ దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాము. కాబట్టి ఆ యొక్క పట్టణానికి వెలుగు ఎవరిస్తారంటే దేవుని వెలుగు
ఆ పట్టణాన్ని ప్రకాశింపజేస్తాడు. అంతేకాకుండా దేవుని మహిమను ఆ పట్టణంలో ప్రకాశింపజేస్తాడు. అందుకనే అక్కడ ఎలాంటి ఇబ్బందికరంగా ఉండదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే మనము ప్రకటన గ్రంథం 22:5లో మనం చూస్తే ఆహ్, రాత్రి అయినను ఉండదు. దీప దీపకాంతి అయినను, సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడు దే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. అంటే దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను ఆ యొక్క పట్టణమంతా ప్రకాశిస్తది గాబట్టి అక్కడ చీకటుండదు, రాత్రి ఉండదు. మరి సూర్యుడు, చంద్రుడు ఉండవు. కానీ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమను అక్కడ ప్రతిబింబిస్తది. లేక ఆ మహిమలో మనం జీవిస్తాము. దేవుని వెలుగును కలిగి జీవిస్తాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు కట్టిన సౌందర్యవంతమైన పరలోక పట్టణంలో నివసించడమే కాదు గానీ, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క మహిమను మనము కలిగి ప్రకాశించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే యోహాను సువార్త 8:12లో ఏమంటాడంటే యేసు ప్రభు ఏమంటున్నారంటే, "నేను లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగై ఉండును" అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని వెలుగుని మనం పొందుకున్న వారమై, అంటే పాపములో, చీకటిలో జీవిస్తున్న మనకి యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆయన జీవపు వెలుగును మనం పొందుకుంటాం గాబట్టి, ఆయన వెలుగు ద్వారా మనం ప్రకాశిస్తాం గాబట్టి, ఆ వెలుగులో ప్రవేశించిన ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క పరలోక పట్టణంలో ఆయనతో పాటు దేవుని వెలుగును, దేవుని యొక్క సౌందర్యాన్ని, దేవుని యొక్క మహిమను కలిగి ప్రకాశించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క నిత్యత్వంలో ఉండే ఆశీర్వాదాలన్నిటినీ మనం ధ్యానిస్తున్నాం గాబట్టి, దానికి అనుగుణమైన ఆత్మీయ జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించినప్పుడు, మన పరలోకంలో, అంటే దేవుని యొక్క నూతన పరలోకంలో, ఆ పరలోక పట్టణంలో మనము ఉండి దేవునితో నిత్యము ఆనందించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఐదవ విషయం చూసినట్లయితే, గాడ్ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు సింహాసనాసీనులై ఉంటారు ఆ పట్టణంలో అని మనకి అక్కడ రాయబడి ఉంది. చూడండి, ప్రకటన 22:3లో ఏముందంటే, ఇక మీదట శాపం ఏదియును దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. సింహాసనాసీనుడై ఉంటాడు. అంటే మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు. సింహాసనం అనే మాటను దాదాపు ప్రకటన గ్రంథంలో 50 సార్లు రాయబడి ఉంది. అంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు అనే అంశాన్ని పదే పదే యోహానికి దర్శనం ద్వారా ఆయన చూసి ఉన్నాడు. కాబట్టి సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు. కాబట్టి ఆ దేవుని బిడ్డలంగా మనము దేవునితో పాటు ఆ పరలోక పట్టణంలో మనం నివసిస్తాము. అయితే కేవలం దేవుడు మనల్ని ఆయన దాసులుగా మనం ఉంటాము. అంతేకాకుండా ఆయనతో పాటు మనం కూడా పరిపాలిస్తాము అని కూడా దేవుని వాక్యంలో మనం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 22:5లో ఏముందంటే, ఆహ్, ఆ! అంటే మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు సింహాసనాసీనుడై ఉండడమే కాకుండా మనం కూడా ఆయనతో పాటు సింహాసనాసీనులు అయి ఉంటాము అని రాయబడి ఉంది. చూడండి, రాత్రి అయినను ఉండదు, దీపస్తంభమైనను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడు ప్రభువే వారి వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. అంటే మనం కూడా దేవునితో పాటు దేవుని దాసులంగా పనిచేస్తాము. అంతేకాకుండా ఆయనతో పాటు పరిపాలన చేస్తాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు
సింహాసన ఆసీనుడై ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు మనలను కూడా రక్షించి తన బిడ్డలుగా ఎందుకు చేసుకున్నాడంటే, మనం కూడా నిత్యత్వంలో ఆయన పరలోక పట్టణంలో ఆయనతో పాటు మహిమలో, వెలుగులో నివసిస్తూ ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు గాబట్టి, ఆయనకి దాసులంగా పరిచర్య చేస్తూ, అంతేకాకుండా ఆయనతో పాటు నిత్యము పరిపాలించడానికి దేవుడు మనకి ఆధిక్యతనిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకనే కదా ప్రకటన గ్రంథం 3:20లో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వాని యొద్ద వచ్చి వానితో నివాసం ఉండెదను. అయితే అదే కాకుండా 3వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, జయించు వానిని నాతో పాటు సింహాసనాసీనులై చేస్తాను అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3:21లో ఏముందంటే, నేను జయించి నా తండ్రితో కూడా తన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. కాబట్టి దేవుడు మనల్ని తన పరలోక పట్టణంలో చేర్చుకోవడమే కాకుండా, నిత్యత్వంలో మనము ఆయనతో సహవాసం కలిగి ఉండడమే కాకుండా, పరిశుద్ధతలో పరిశుద్ధమైన పట్టణంలో జీవించడమే కాకుండా, సౌందర్యమైన పట్టణంలో జీవించడమే కాకుండా, దేవుని మహిమను, వెలుగును తెలుసుకొని జీవించడమే కాకుండా, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు గాబట్టి, ఆయనతో పాటు మనం కూడా ఆయన రాజ్య వారసులంగా ఉండడమే కాకుండా, ఆయనతో పాటు పరిపాలించడానికి దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇది 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదం ఏంటంటే, రివార్డ్స్ అకార్డింగ్ టు ఈచ్ బేస్డ్ ఆన్ వర్క్. ప్రతి ఒక్కరికి దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథం 22:12లో మనం చూస్తాము చివరి భాగంలో. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చు నేను సిద్ధపరిచిన జీతమును నా యొద్ద ఉన్నది. రివార్డ్ అని మనకు ఇంగ్లీష్లో ఉంది. మరి మన క్రియలను బట్టి దేవుడు మనకి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకోవడమే కాకుండా, ఆయన బిడ్డలంగా జీవించడమే కాకుండా, ఆయన కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించి, అనేకులకి సత్య సువార్తను ప్రకటించి, త్యాగపూర్వకంగా దేవుని కొరకు మనం జీవించినప్పుడు, సమర్పణ జీవితాన్ని కలిగి జీవించినప్పుడు, దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు, దేవుని కొరకు మరి ఆత్మ ఫలాలను మనం సంపాదించినప్పుడు, ఇతరులని దేవుని యొద్దకు నడిపించబడినప్పుడు, మనం చేసిన ఆ కార్యాలను బట్టి దేవుడు మనకి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఆ నిత్యమైన రాజ్యంలో, ఆ పరలోక పట్టణంలో నిలపడమే కాకుండా, దేవుని యొక్క నిత్య బహుమానాలను మనం పొందుకొని జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 7వ విషయం, రివర్ వాటర్ ఆఫ్ లైఫ్. అంటే జీవజలాన్ని దేవుడు ప్రవహింపజేస్తాడు. ప్రకటన గ్రంథం 22 మొదటి 2 వచనాల్లో మనం చూస్తాము. అయితే అక్కడ రాజ్య వీధుల్లో మనం తిరగడమే కాకుండా, దేవుని యొక్క జీవజలాన్ని మనం పొందుకుంటాము. ప్రకటన గ్రంథం 22 మొదటి 2 వచనాలు, 14 అలాగే 19 వచనాల్లో కూడా మనం చూసిందేంటంటే, జీవజలము దేవుడు ప్రవహింపజేస్తాడు. అంటే దేవుని యొక్క సింహాసనం నుంచి దేవుని యొక్క జలము ఆయన సింహాసనం ఎదుటి నుంచి ప్రవహించడమే కాకుండా, ఆ 2 పక్కలా కూడా జీవ వృక్షాలను కూడా దేవుడు కలుగజేస్తాడు. అవి ప్రతి నెల వారి వారి క్రమం చొప్పున ఫలాన్నిస్తాయి. మరి ఆ జీవజలమును, ఆ ఫలాలు మరి దాని యొక్క ఆకులని మరి విశ్వాసుల యొక్క నిత్య జీవానికి అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఫ్రమ్ గాడ్స్ థ్రోన్ టు హెవెన్స్ ఇన్హాబిటెంట్స్. అంటే నిత్య జీవము ప్రవహిస్తుంది దేవుని యొక్క సింహాసనము నుంచి. ఆ విశ్వాసులు, ఆ పరలోకంలో ఉండే విశ్వాసుల అందరికీ కూడా ఆ యొక్క నిత్య జీవాన్ని ప్రవహింపజేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
కాబట్టి ఈ నూతన పరలోకము, నూతన భూమిలో ఈ 7 ఆశీర్వాదాలను మనం అందరం కూడా అంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి విశ్వాసంతో, విధేయతతో ఆయన్ని వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా ఈ 7 ఆశీర్వాదాలు పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. నిత్యమైన దేవునితో పాటు నివసిస్తాము. పరలోక పట్టణంలో, మరి పరిశుద్ధమైన పట్టణంలో, మరి పాపము లేని పట్టణంలో మరి ఎటువంటి దుఃఖము, బాధ, సమస్యలు, మరి మరణము లేని స్థలంలో ఆయనతో పాటు నిత్యము ఆనందిస్తూ జీవిస్తాము. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క సౌందర్యవంతమైన పరలోక పట్టణంలో, బంగారు వీధులలో మరి మనం తిరుగుతూ సంతోషంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా దేవుని మహిమను, వెలుగును పొందుకొని ప్రతిఫలింపబడతాము. అంతేకాకుండా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఆయనకు పరిచర్య చేయడమే కాకుండా ఆయనతో పాటు మనం పరిపాలన చేయగలుగుతాము. దేవుడిచ్చే బహుమానాలను మనం పొందగలుగుతాము. దేవుడిచ్చే నిత్యమైన జీవాన్ని, సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఇదే ప్రకటన గ్రంథం 21, 22లో కూడా యేసు ప్రభు గురించి మనకు చెప్పబడ్డది. ఏమంటున్నాడంటే 21వ అధ్యాయం 6వ వచనం, 22, 13లో నేను ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాను. నేను మొదటి వాడిని, కడపటి వాడిని. అంటే మొదటి నుంచి ఉన్న యేసు ప్రభు మనల్ని రక్షించడమే కాకుండా చివరి అంటే నిత్యమైన ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశింపజేసి నిత్యము మనతో ఉంటాడు. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు గనుక ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడి శక్తి ద్వారా మనము రక్షింపబడతాము, భద్రపరచబడతాము, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము, ఆయనతో పాటు నిత్యం ఉంటాము అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. రెండవది, ఐఎమ్ ద రూట్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్. దావీదుని నిర్మించిన వాడిని నేనే, దావీదు సంతానంలో పుట్టిన వాడిని నేనే. అంటే దావీదు పుట్టకముందు దేవుడు ఉన్నాడు. అంతేకాకుండా దావీదు వంశావళిలోనికి ఆయన ప్రవేశించి దేవుడు మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు. దైవ మానవుడిగా ఆయన దావీదు యొక్క వంశావళిలో ఆయన వచ్చి మనందరికీ కూడా రక్షణ దయచేశాడు. అంతేకాకుండా బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, ఇది మరి 16వ వచనంలో చూస్తే నేను దావీదు వేరు చుక్కను, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని మనము పొందుకోవడానికి ఆయన ప్రకాశమానమైన వెలుగు చుక్క అయి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క నిశ్చయమైన పరలోక రాజ్యంలో ఆయన ఆల్ఫా ఒమేగా కాబట్టి మనం ప్రవేశిస్తాము. ఆయన దైవ మానవుడిగా మన కొరకు జీవించాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో చేర్చబడతాము. అంతేకాకుండా ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క అయి ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగు ద్వారా ప్రతి విధమైన చీకటిని మన జీవితంలో తీసివేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇవి 3 కూడా ఆయన టైటిల్స్గా మనం చూస్తున్నాము. ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా, రూట్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్, బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. కాబట్టి ఈ 3 టైటిల్స్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ద్వారానే మనం రక్షింపబడతాము, భద్రపరచబడతాము, వెలుగును, దేవుని మహిమను పొందుకుంటాము, దేవుని సన్నిధిలో మనము ప్రవేశించి నిత్యము ఆయనతో నివసిస్తాము. కాబట్టి ఈ వచనాలన్నీ చదివిన మనము ఏం చేయాలంట? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యంలో గైకొనువాడు ధన్యుడు. విధేయత చూపించాలి. అంటే ఈ వచనాలు ఎందుకు రాయబడ్డాయంటే ఈ ప్రవచన వాక్యాన్ని విశ్వసించి, అంగీకరించి విధేయత చూపించువాడు ధన్యుడు. అంటే వారు దీవించబడతారు. కాబట్టి ఫెయిత్ అండ్ ఒబీడియన్స్, విశ్వాసము, విధేయతతో
మనము ఈ ప్రవచనాత్మకమైన వాక్యాన్ని అంగీకరించి విధేయత చూపించి దేవునికి ఇష్టమైన దేవుని బిడ్డగా మనం జీవించాలి. రెండవది మరి 22:9లో మనం చూసినట్లయితే వర్షిప్. మరి దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. మనకు ఎటువంటి అర్హత లేనప్పటికిని దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు. ఎందుకంటే ఆయనను మనం ఆరాధించాలి. ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. అంతేకాకుండా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆరాధించాలి. అంతేకాకుండా మన ప్రశస్తమైన వాటితో ఆయనని ఆరాధించాలి అని దేవుని అంటే మనలో ఉండే ప్రశస్తమైనది ఆయనకు సమర్పించట ద్వారా ఆయనకు ఆరాధించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగే 22:14లో ఏముందంటే మనము పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తంతో కడగబడాలి. ఆహ్, 13వ వచనంలో మనము వారి వారి క్రియల చొప్పున ప్రతివానికిచ్చు నేను సిద్ధపరిచిన జీతమును నా యొద్ద ఉన్నది. అంతేకాకుండా మరి మనము ఆయన రక్తంలో కడగబడాలి. 14వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి జీవవృక్షమును మరి ఆ పట్టణంలో లోనికి ప్రవేశించున్నట్లు తాము వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. తమ వస్త్రములను అంటే పరిశుద్ధమైన జీవితాన్ని మన పాపాలు ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పాప క్షమాపణ రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడి దేవునిని నిత్యము వెంబడించే వ్యక్తే ఆ యొక్క నిత్యమైన పట్టణంలో ప్రవేశించగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన వస్త్రములను మనం వలసిన వారమై ఉన్నాము. అంటే మనలను మనం పవిత్రపరచుకోవాలి. వీ షుడ్ లీడ్ ఏ హోలీ లైఫ్. కాబట్టి దేవుని కొరకు మనం విశ్వాసము, విధేయత కలిగి జీవించాలి. ఆయనను ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. అంతేకాకుండా మూడవదిగా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 20వ వచనం మనకేమనుందంటే 22:20 ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. అంటే యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి. సెకండ్ కమింగ్. విశ్వాసము, విధేయత, ఆరాధన, పరిశుద్ధ జీవితము. అంతేకాకుండా దేవుని రాకడ కోసం మనము ఎదురు చూసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. తీతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాము. మనం సిద్ధపడాలి అని అక్కడ రాయబడి ఉంది. తీతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే అనగా మహాదేవుడను రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించబడుచున్నది. స్వస్థ బుద్ధి పరిశుద్ధతతోనూ నీతితోనూ భక్తితోనూ దేవునికి భయపడి లోబడే వారంగా దేవుణ్ణి గణపరిచే వారంగా మనం జీవించాలి. సిద్ధపడిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి వారే దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలను పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా 5వ విషయం ఏమంది? ప్రభువా యేసు రమ్ము అని మాట చూస్తున్నాం. అంటే మనం యేసు ప్రభుని రమ్మని కోరాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వి మస్ట్ ఇన్వైట్ జీసస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ టేక్ అస్ టు హిస్ హోమ్. ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన రావాలి. కాబట్టి ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండడమే కాకుండా సిద్ధపడే ఉండడమే కాకుండా ఆయనను రమ్మని మనం కోరుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఇలాగుంది. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుండా కొండువాడు శపించబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. అంటే యేసు ప్రభుని ప్రేమించకుండా ఉండేవాడు శపించబడతాడు. ఆయన తప్పకుండా వస్తున్నాడు గనక ఆయన రాకడ కోసం సిద్ధపడాలి. ఆయన రాకడ్ని మనం కోరుకోవాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి మనం విశ్వాసము, విధేయత కలిగి జీవించాలి. ఆయనను ఆరాధించాలి. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన రాకడ కోసం సిద్ధపడాలి. ఆయనని రమ్మని మనం కోరుకోవాలి. ఆయన ఆయన కొరకు మనం సిద్ధపడి ఉండాలి. అలా ఉండేవారు దేవుని యొక్క నిత్య పరలోక పట్టణంలో ప్రవేశించి దేవుడు అనుగ్రహించే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనని మనం సిద్ధపరచుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. పశ్చాత్తాపపడాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలి. విశ్వాసము, విధేయత కలిగి జీవించాలి. ఆయనను ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఆయన రాకడ కోసం సిద్ధపడాలి. ఆయన తప్పకుండా వస్తాడు గాబట్టి, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ రమ్మని కోరే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ గుణలక్షణాలను కలిగి ఉంటామో యేసు ప్రభు ద్వారా, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకొని, దేవునితో పాటు నిత్యం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక, ఈ నిత్య దీవెనలు, ఆశీర్వాదాలను మనం దేవుడి ద్వారా పొందుకొని దీవించబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది గనక, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకొని, దేవుని యొక్క నిత్యత్వంలోనికి మనం ప్రవేశించుదాం గాక. ఆమేన్.